వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా మీరు లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఇస్తున్న సపోర్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఒక రేంజ్లో ఉంది. ఒక రోజులో 20K ఏంటి స్వామి, నాకున్న సబ్స్క్రైబర్లు 450. నా వ్యూస్ చూస్తే 20K వన్ డే అంటే 48 అవర్స్లో 20K ఏంటి స్వామి. మేము చెప్పే విధానం మీకు నచ్చడం మా అదృష్టం అనుకోనే చెప్పాలి. నిజాన్ని చెప్పాలంటే ఇది ఉన్నించి పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏమంటారు, ఈరోజు జరిగిన నామినేషన్కి వెళ్దాం. మొత్తం టార్గెట్ మొత్తం తనుజానే. మొత్తం ఎవరు ఆఖరికి సుమన్ కూడా తననే టార్గెట్ చేయడము. నిన్న నేనే చెప్పాను, అయ్యో మా సుమను మంచోడు పిల్లోడు, అంగన్వాడి పిల్లోడు, ఏది తెలియని అమాయకుడు, ఏదో పెళ్ళామని చెప్పింది. నేను కూడా వెనకేసుకొచ్చిన. కానీ ఈరోజు చెప్తున్నా చూడండి, అతను చేసింది నాకు అసలు ఏమాత్రం నచ్చట్లేదు. కనీసము ఆమె నేను ఏదైతే పాయింట్ చెప్పినానో ఇంతకుముందు వీడియోలో సేమ్ అదే పాయింటే తనుజ కూడా చెప్తుంది కదా. అరే స్వామి, నువ్వు శాత కాలేదు, నీకు బాగా సాల్ అయిపోయింది, నీకు ఎనర్జీ సాలేదు, నువ్వు తనకలాడుతా అంటే సోల్ లేక పైకన్నా పోయి పెట్టుకోపో అనిందా లేదా? ఈ మన సుమనన్నకి ఎందుకు అర్థం కావట్లేదు ఆ విషయము. అదేదో నీకోసమే చెప్తాను కదా ఆమె, నీకోసం కాదని. ఆమె ఏమంటుంది, నీకు ఎనర్జీ చాలేదన్నా, నువ్వు 10 సార్లు తిరిగి వచ్చేదానికే నీకు సాల్ అయిపోయిందన్నా, నీకు అందడం లేదంటే నిన్ను అసలు ఎక్కనీయకూడదు. నిజం, ఆ రోజు ఎక్కడి నుంచి చెక్కుంటుంటే రీతులు గెలిపించంటే సరిపోయింది. మరి న్యాయానికి పోతే ఎవడైనా ఇలాగే మాట్లాడతారు. తను చేసింది న్యాయమా కాదా మీరు చెప్పండి. హేటర్స్ అంటారు అన్యాయమేలే, తనుజ అలాంటిది ఇలాంటిది, వాళ్ళు చెప్పడంలో తప్పలేదు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. మన అభిమానులు కూడా వద్దు, మన అభిమానులు కూడా నచ్చుతుంది గుడ్డిగా ఆమె వద్దు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చెప్పండి, ఆమె చేసిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంది. ఈ సుమన్కి ఎందుకు అర్థం కావట్లేదు? ఎవరన్నా వెనకల చెప్పి పంపించాడా, లేకపోతే ఎవరి మీద పాయింట్ పెట్టలేక తెలుస్తుందా? ఇప్పుడు అంటాడు, నేను పోయి పైన గంట కూర్చుని నిలబడి అంటే ఎవరు నిలబడమని నేను గంట ఏమైనా చెప్పినా నువ్వు సరిగ్గా పెట్టుకోవద్దు. ఆ బయట నిలబడడం కూడా నిలబడలేక కిందికి ముందరికి పడిపోతున్నాడు అతను. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా అతను మైండ్కి. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అతను? మళ్ళీ పైగా నువ్వు చేసిన తప్పులకు మళ్ళీ తనుజానే ఏమంటారు పాయింట్అవుట్ చేస్తావా? అరే నేను సన్నపిల్లాడు అన్నానికి సాంకెక్కుతానంటాడే. అలా ఉంది మన సుమన్ శెట్టి అసలు పాయింట్ పెట్టాడు. ఆమె చెప్పిండేది, అన్నా అసలు మడసంగా పెట్టాలన్నా, నీకు అందలేదు స్వామి, నువ్వు పైకన్నా పోయి పెట్టుకోపోని, నువ్వు పైకి పో, ఇట్లా పో అనింది. లేదు అరిటాకు వచ్చినట్టు ఒకవేళ అనుకుందాం, అది కూడా చెప్తాం అంటే అరటి పండు ఒలిచి నీ నోట్లో పెడుతుంది ఆమె సంచాలక, లేకపోతే నీకేమన్నా నీకు గెలిపించేకి వచ్చిన దేవత అనుకుంటాడావా నువ్వు? ఇదేం పాయింట్ సుమన్? అసలు సుమన్ని మాత్రం టూ వరెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే తెలియగా ఉన్నట్టే నీ ఆట బాగుంటుంది. నేను అందుకే పదే చెప్తున్నా, బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల గబ్బు రేపుకోవడం అంటే ఇదే. ఎవడో చెప్పిన మాట పట్టుకొని ఆడ నీకోసం ఆమె హెల్ప్ చేస్తే నువ్వు అది దాన్నే తప్పు పడితే నువ్వే కదా బ్యాడ్ అయిపోయేది. ఈరోజు నాలాగే ఎంతమంది అనిపించింది. సుమన్ అన్నకు అభిమానులునే చెప్పండి, సుమన్కి ఆమె ఎటువంటి ఇబ్బంది పెట్టలేదబ్బా. తను గెలిస్తే ఆమె సపోర్ట్ పడుతుంది, మా సుమనన్న మా సుమ్ము బేబీ అని. నీ భార్య వచ్చి నువ్వు చెడగొట్టుకొని తన మీద అంటే ఎట్లా? ఏమో పెద్ద కప్పు సాధించుంటే గంట సేపు పోయి నిలబడినాడట. ఏమో కింద చూసుకోలేవా నువ్వు? నీ వల్ల కాదా అసలు? ఇలాంటి తుప్పాస్ రీజన్లు పెడతాడు. ఉన్న గేములు పోగొట్టుకోవడం అంటే ఇదే. మీరు ఎంతన్నా పెట్టండి, అది తనుజాకే హెల్ప్, మా తనుజ పైకి లేస్తుంది అనే అభిమానులకి మీరు ఊరట అంతే. మీలాంటి వాళ్ళు ఉండాలప్పా, తనుజాకు ఉండాలి. ఏమంటారు మన ఫ్రెండ్స్, తనుజ ఫ్యాన్స్ ఎవరున్నారు? తన వల్ల మన తనుజానే లేస్తుందా లేదా? నాకైతే ఈ సుమన్ అయితే ఇప్పుడు నచ్చట్లేదు. ఇతనంటే ఏదో అమాయకుడు, ఇతను ఇలా చేసినాడు అనుకుందాం. ఇమ్ముకి ఏమైంది? ఇమ్ము పాయింట్ మనం గట్టిగా ఇప్పుడు చెప్పేకి లేదు. ఎందుకు చెప్పామంటే ఇమ్ము ఈ సుమన్ మాదిరి ఏదో సిల్లీ రీజన్స్ పెడతాడు అనుకోవటే లేదు. ఎందుకంటే ఇతనికి మైండ్ ఉంది కదా, ఇతనికి ఆలోచించేసే శక్తి ఉంది. మనం ఇది ఎపిసోడ్ మొత్తం అయిపోయినాక తన గురించి చెప్తాం. ఈరోజు మనం చెప్తాం, మొత్తానికి చెప్తా. కాకపోతే ఏమన్నా మిస్టేకులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఇది ఓన్లీ నేను ప్రోమో చూసి చెప్తున్నాను. చిన్న మిస్టేకులు ఉంటే నేను ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్తా. ఇప్పుడు వరకు చెప్తాం. ఏమంటే ఇమానుయేల్ చెప్తున్న పని చిన్న లాజిక్ ఇతను కూడా మర్చిపోతున్నాడు. ఏమంటాడు, తనుజ నన్ను ఒకటే నువ్వు ఎందుకు చెప్తున్నావు? నన్ను ఒకటే నువ్వు పాయింట్ చేసి నన్నే నామినేషన్ చేస్తున్నావు.
నామినేషన్ కాదు, అది కెప్టెన్షిప్ నుంచి తీసేయడము. ఆడ దివ్యతో కొట్లాడింది, తర్వాత ఎవరు సుమను అలాగే భరణి, వాళ్ళిద్దరితో కాకుండా అంట ఇమానిల్ అంటుందంట. ఎవరు? మన తనుజ. ఎందుకంటే ఉందో నీకు తెలియలేదా? నీకు అర్థం కాలేదా? అయ్యా నువ్వు నేను మావాడు అన్నా, నువ్వు మావాడువయ్యా అంటాంది ఆమె. ఇమానిలు నువ్వు నా మనిషివి, నా ఫ్రెండ్వి, తను అనుకుంటా అంటే నువ్వు వాళ్ళ పక్క సపోర్ట్ పోయి దివ్య భరణి, భరణి కూడా కాదు, దివ్య అలాగే మన సంజన గారు. సంజన మీ అమ్మ కాబట్టి నువ్వు బాగానే ఉండు. దివ్యకేమి ఏదో సాయం చేసింది క్యాప్టెన్షిప్లో అని తన పక్కకు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. తన పక్కకి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు స్పష్టంగా తెలుస్తుందా లేదా? మీరు ఎంతమంది చెప్తారు? అదే మాట ఇక్కడ చెప్తోంది. తన పక్క నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి తను స్పష్టంగా తెలిసిపోతుంది దివ్య కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అది చెప్పినా చెప్పకపోయినా నిజము. ఏదో ఒకసారి సాయం చేసిందని నువ్వు తన చుట్టూ పోతున్నది. నువ్వు చేసుకో, నీ సేఫ్ గేమ్ నువ్వు ఆడుకో. కానీ తను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? దివ్యతో కొట్లాడుతుంది ఒక పక్క, భరణిని వీళ్ళని సుమన్ని పక్కన వాళ్ళందరినీ ఎందుకు అనలేదు? దివ్య స్పష్టంగా ఏమంటుంది, మనసులో కుట్ర పెట్టుకొని ఈమెతో ఎలాగన్నా ఈమెను టార్గెట్ చేయాలి, ఈమెని ఎలాగన్నా కిందికి లాగాలని దివ్య ట్రై చేస్తుంది. అది దివ్యకే కాదు మనకు కూడా తెలుస్తుంది, మనం చూసిన వాళ్ళకి మనకు తెలుదా? అప్పుడు తనూజ కొట్లాడంలో తప్పేముంది? ఎవరి? దివ్యాన్ని కొట్టడంలో తప్పే లేదు. ఆమె మనసులో పెట్టుకొని ఇవన్నీ చేసింది అని మనం కూడా ఎన్నిసార్లు చెప్పినా అది నిజము. అందుకే కదా నేను ఆమె సారీ కూడా చెప్పింది, నేను పొరపాటు చేసినాను సార్ అని. నిన్ను ఎందుకు అనింది అనేది నీ పాయింట్కి వద్దాం. నిన్ను ఎందుకు అనింది ఆమె? తను సిన్సియర్గా అనలేదు, సీరియస్గా అనలేదు. ఆమె నిన్ను సీరియస్గా అనలేదు. ఫస్ట్ తనకే వేసుకుంది ఓటు. నువ్వు అది ఎందుకు మిస్ అవుతాండావు? సార్ మేము ఎవరొద్దు సార్, నా మీద నేనే వేసుకుంటాను సార్, నేను పక్కన పోతాను. బిగ్ బాస్ మళ్ళా అలా వేసుకునేది కుదరదమ్మా, అలా వేయకూడదు, ఎవరికొరికి వేయి అంటే అప్పుడు ఆయన పాయింట్ పెడుతున్నావు కదా నువ్వు కూడా అదే పాయింట్ ఏమని పెడుతున్నావు? క్యాప్టెన్ అన్నోళ్ళు క్యాప్టెన్ కాకూడదు. అయితే మీరు 2 సార్లు క్యాప్టెన్ అయినారు. ఈ వాగ్వాదాలన్నీ జరిగినాయి కదా ముందు. అవన్నీ జరిగినప్పుడు ఇంకేమి, మరి నన్ను క్యాప్టెన్ కాదంటున్నారు కాబట్టి సరే అయితే నేను ఇమానిల్కి వేస్తున్నాను అనేది ఆమె ఏమంటారు ఒక మాటల్లో మాటగా చెప్పింది. అంతేగాని ఆమెమో లోపల కడుపులో పెట్టుకొని ఈ దివ్య మాదిరి నేను ఇమానిల్నే ఈరోజు ఎట్లనగా నేను క్యాప్టెన్ చేయకూడదు ఇతన్ని అనేమన్నా మనసులో పెట్టుకొని చేసిందా? నువ్వు ఆ పాయింట్ నీకు అప్పుడే అర్థం కావాలి. నువ్వు దాన్ని అలాగే క్యారీ చేసి 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 నువ్వు ఇక్కడికి తెస్తావా? ఇది ఎట్లా తెచ్చింటాడంటే నాకు తెలిసి నిన్న మన ఎవరు అవినాష్ వచ్చి ఇంటి ఇవ్వడం వల్ల మన ఇమ్ముకి అదేమన్నా మనసులో పెట్టుకున్నాడా అని నాకు డౌట్ వస్తుంది. అది ఫుల్ అంతా ఈ ఎపిసోడ్ అయిపోయినాక దాని గురించి మనం ఎవరిది తప్పు ఎవరిది కాదు మళ్ళీ అది కూడా చేద్దాం. కాకపోతే ఇది అట్లాగానే ఉంది. అతన్ని చెప్పడం వల్ల మన తనుజ టార్గెట్ చేసిన, లేకపోతే ఆమె చెప్పిండేది అంత సిన్సియర్గా లేదు ఆ పాయింట్. ఇప్పుడు అందుకే మన తనుజ కూడా ఇప్పుడు అంత నేను మనసులో పెట్టుకొని చేయిందని తను చెప్తున్నాడు అంటే దానికి ఎలా ఆమె డిఫెండ్ చేసుకుంటుంది? నువ్వు అంటాడావు కదా ఇమానుల్ చెప్పిన దానికి, అప్పుడు సిన్సియర్గానంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యిండు. అరే నేను ఆ పొద్దు ఇది చేసినా కాబట్టి పొద్దు దాని మీద గట్టిగా నిలబడాలా అని. ఆమె ఇప్పుడు గట్టిగా మాట్లాడి కూడా లేదు, అరే అంత సిల్లీ పాయింట్కి ఇతనే ఇలా చేస్తున్నాడు. అందుకే ఆమె అంటుంది నువ్వు సేఫ్గా ఆడొద్దు ఎడిటర్ ఎలాగన్నా కట్ చేసుకొని ఇది మన మనసులో మాట. మళ్ళీ అనుకోవచ్చు ఎడిటర్ ఏదేదో పెట్టింటాను లేని, మనకు అవసరం లేదు. మనం చూస్తున్నాం కదా, మనం చూడలేదా? మనం 24 గంటలు చూసే వాళ్ళు ఉన్నారు, మనం కొంతమంది ఎపిసోడ్లు చూసే వాళ్ళు ఉన్నారు. మనకు తెలుదా ఎవరు తప్పు ఎవరు? ఒక పాయింట్లో చెప్పండి, తనుజ ఎక్కడన్నా తప్పు అనిపిస్తుందా? ఎక్కడ తప్పనేది లేదు. బయట వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. బయట వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు కాదు, వాళ్ళ నుంచి బయట వాళ్ళు వచ్చి చెప్పిపోవడాలు వాళ్ళు తప్పని నేను కూడా స్పష్టంగా చెప్తాను. వాళ్ళ వల్ల ఇలా ఆట గప్పు రేగుతుంది అందరిది. ఒక సుమన్దే కాదు, ఒక ఇమానిల్దే కాదు, అందరికీ వాళ్ళు వచ్చి ఇచ్చే ఇంట్లో వీళ్ళ ఆటను నాశనం చేసి పెడుతున్నాయి. వీళ్ళు ఇక్కడ లైన్లో ఉండే వాళ్ళు లైన్లో ఉంటే బాగుంటుంది. అలా కాదని వాళ్ళ మాటని ఇప్పుడు సుమనే చూసుకొని ఎగ్జాంపుల్ ఈ ఇమానులు సుమను వాళ్ళు చెప్పినారని తనుజని టార్గెట్ చేయడం వల్ల మీకేమో ఉరుగుతుంది. మన ఇమానులు కూడా అదే చెప్తాను, ఆమె ఆ మనసులోనే లేదురా స్వామి, నేను టార్గెట్ చేయలేదు. ఆమెను టార్గెట్ చేసే వాళ్ళని ఆమె తట్టుకోలేకపోతుంది. నువ్వు కూడా మళ్ళీ ఆమె పక్కకే వస్తే ఆమె ఎంతమంది అనేది టార్గెట్ చేస్తుందయ్యా? కొంచెమన్నా పాప పుణ్యం లేదా మీకు? మన తనుజ కల్లా ఆమె పక్క అంతో ఇంతో నిజాయితీ ఉందనే చాలామంది ఆమెనే పట్టుకున్నారు. వీళ్ళు అలా లేదు. అరే ఎవరో చెప్పినారు ఫస్ట్ ఉంది తనను ఎట్లనే సీట్లో నుంచి దొబ్బేసి మనం ఎక్కాలా.
ఎన్నిసార్లు ఇట్లా జరుగుతుందంటే ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈరోజు మాత్రం పాపం ఎలా డిఫెండ్ చేసుకుంటుందో మనం ఈ వీడియో చూడాలి. ఎందుకంటే అది కావాలనేదిగా అని అనేది కాదు మన ఇమానుయేల్ని. అదేదో నేనే వేసుకుంటా స్వామి నాకేంటి అది నిన్ను కంటే మళ్ళీ వద్దు అంటే బిగ్ బాస్ వద్దన్నాడు కాబట్టి నీ పేరు చెప్పింది, అంతేగాని నిన్ను ఏదో మనసులో పెట్టుకొని నువ్వెలా చెప్తావు నాకు పాయింటే కాదు ఇది. దీని తర్వాత మళ్ళా చూస్తే ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు, మన భరణి గారి గురించి చెప్తే ఈ భరణి గారు ఎంతమంది చెప్పినా ఇతను మారడా, వీళ్ళు చెప్తే మారిపోతున్నారు మిగతా వాళ్ళంతా, ఇతను చెప్పినా మారడం లేదు. మన భరణి గారు చెప్తాను లేదా మంచి బిరింగపోతుంది, మంచి బిరింగ రావట్లేదు, చెడు బిరింగపోతుంది మనుషులకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇమానుయేల్ సుమను టక్కని తీసుకొని వీళ్ళు మార్చుకుంటున్నారు, బాగుండే ఆటను గబ్బు రేపుకుంటున్నారు. భరణి గారు బాగుండే ఆటను బాగలేని ఆటను నీట్గా చేసుకునేవాడు పోయి ఆయన మారకోకుండా ఒకదానికి స్టిక్ అని ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లు రెండే చెప్తాం, ఆయన లోపల ఏం చెప్పినాడో అది మళ్ళా చెప్తాను. ఏం చెప్తున్నాడు, దివ్యాని చేస్తున్నాడు అని మాటే కానీ ఆ చేసే విధానంలో కూడా ప్రేమలే కనపడుతున్నాయి, ఆమె మీద ప్రేమతోనే చేస్తున్నట్టే ఉంది. మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఏదన్నా అనిపిస్తుంది అతను చెప్పే దాంట్లో. అంటే నువ్వు ఏం దించు నీ మర్యాద ఎక్కడ పోయింది అంటే, ఊరే ఇన్నాళ్ళు మీరే కదయ్యా నెత్తిని పెట్టుకున్నారు ఆమెని, ఆ సరదా ఆమె అంత నెత్తికి ఎక్కించుకున్నా కూడా ఆమె ఏదో సరదాగా అంటుంది, ఆమె కూడా సీరియస్గా అని అంటే నువ్వు ఆపత్తి దండించితే సరిపోయేది. నువ్వు ఆ రోజు మన ఎత్తున పెట్టుకొని ఈరోజు నువ్వు నన్ను మర్యాద ఇలా ఎవరో చెప్పినారని ఎవరో చెప్పినారని ఇప్పటికిప్పటికి నీ మర్యాద యాడ్ నుంచి తెస్తుంది, నువ్వు పెద్దనని ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇన్నాళ్ళు గుర్తు రాలేదా, ఆపోతే ఆమెను ఎక్కించుకొని ఎత్తున పెట్టుకొని తిరిగినప్పుడు లేదా, ఓయ్ అంటే నన్ను అనలేదని అంటే రోజు ఈ పొద్దు నీకు ఎందుకు వచ్చింది, ఇది ఆర్టిఫిషియల్గా ఉంది, ఏం చూపించద్దంటే ఏం చూపించుకోకుండా ఎలా చూపించలేదు, నా తనతో చూపిస్తారా పోనీ అట్లనే చెప్పండి. నువ్వు ఎక్కించుకున్నా నీ చెల్లిలే కదప్ప, మనం పిల్లోలే. నా కొడుకు నేను ఎత్తుకుంటే వాడు బాగా చదువిస్తే చాలు వచ్చి అట్లా గిచ్చుతాడు, అట్లా కొడతాడు, వాళ్ళకి మనం ఇచ్చే దాన్ని బట్టి. అదే మా నాయన ఉన్నాడు, నన్ను దగ్గర కూడా రానేడు, అందుకు మా నాయన దగ్గర పోవాలంటే భయపడతాను నేను. మీరు అలాగే ఉండండి. ఇప్పుడు ఏదో చేతుగా లేక ఆకులు పట్టుకోవడాలు అలాగుంది అంటే ఇవంతా ఆర్టిఫిషియల్గా ఉంది, ఒరిజినల్గా లేదు. తనుజ్ అని చెప్పే పాయింట్ ఎలా ఉంది తంది, అంతమంది వచ్చి చెప్పిపోయినా కానీ నీదే తప్పు, భరణి నీది తప్పు, అలాగే దివ్య తప్పు. మీ అమ్మ కూడా చెప్పి కదయ్యా నా మనవరాలు బంగారము, మా తనుజ బంగారం నాయనా, మా బంగారాన్ని నువ్వు ఎందుకు వదిలేసుకొని ఇనుమును పట్టుకుంటాంటావు, నువ్వు నా బిడ్డకు దూరంగా ఉండరు తల్లి, నీకు దండం పెడతానని అంతమందిలో అన్న ఇతనికి రావట్లేదు. ఇది నేను ప్రోమో చూసి చెప్తున్నా, ఎందుకంటే నేను మళ్ళా మీరు వచ్చి నన్ను వేసుకోవద్దండి, ప్రోమో వరకే మాట్లాడదాం, తప్పులు గొప్పులు వీటి వరకు ఉన్నవి నాకు కనపడేంటి నేను చెప్తా. మళ్ళీ దాంట్లో వాళ్ళకి రివర్స్ అయితే అప్పుడు కూడా చెప్పేద్దాం, లేదురా మా బాబు మేమే తప్పు మాట్లాడినాం, మీరు సూపర్ అండి, భరణి చేసింది సూపరు, దివ్య చేసింది సూపరు, సుమన్ చేసింది సూపరు, ఇమానుయేల్ చేసింది సూపర్ అంటే ఫుల్ ఎపిసోడ్ చూస్తే వాళ్ళు తప్పు చేయకపోతే పొగుడుదాం. ఇప్పుడు నా చూపించిన వరకు వాళ్ళ మనస్తత్వాలు మారలేదు, వాళ్ళ పాయింట్లు మారలేదు. అంతో ఇంతో బాగానే చెప్తుంది అనుకుంటే ఈ ప్రోమోలో ఏం పెట్టినాడేమో దివ్య ఏదో చెప్తాంది కానీ భరణి మీద ఒరిజినల్ పాయింట్ చెప్తాంది కానీ భరణి గారు చెప్పే పాయింట్లు కరెక్ట్గా లేవు. సుమారు నాకైతే అది అస్సలు నచ్చలేదే అని చెప్పాలి. మన తనుజ గురించి మాట్లాడే విధానం భరణి గారు ఏమి ఆమె చిన్నపిల్లంట, మెచ్యూర్ లేదంట, తప్పు మళ్ళా తప్పు చేస్తుందంట. ఎక్కడ తప్పు ఉందయ్యా స్వామి, ఆమె చేసేదే కరెక్టు. మీకు తెలియక మీరు మాయలో ఉన్నారు, ఇన్నాళ్ళు మాయలో ఉన్నారు, ఇప్పుడన్నా మేల్కోండి. నేను పదే చెప్పడానికి కూడా కారణం ఈయన మాయలో ఉన్నాడు, వీళ్ళ మాయలో నుంచి బయటపడితే తప్ప బాగుపడడు మన భరణి. దివ్య ఎదురంత కోలుకుంది, అందుకే నేను ఇప్పుడు అంటున్నా దివ్యానే మేలు అని. రోజంతా కోలుకొని భరణి మీద పెట్టే పాయింట్ ఎదురంత స్ట్రాంగ్గానే ఉన్నట్టే ఉన్నాయి. చూద్దాం, అది కూడా చూద్దాం, ఎపిసోడ్ చూసినాక అదే చెప్తాం. ఆమె ఏదో నాకు చెప్తాను భరణి గారు మీరు ఇలా మాట్లాడకూడదని, ఆమె పాయింట్లు ఇప్పుడు వద్దు, రేపు మళ్ళీ చెప్తాం. ఇది ఇవాళ ఈ రోజంతా మనకు చూపించిన దాంట్లోనే ఇలా ఉంది. ఎపిసోడ్ చూస్తే మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. వీడియో కూడా అలాగే చేద్దాం. మనం వీళ్ళ మనస్తత్వాలు ఎలా మారుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది. నాలాగా ఎంతమందికి అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి అబ్బా. అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తా. నిన్న నాకు నేను పాయింట్ మాట్లాడదాం. ఎవరు తప్పున్నా మనకు పార్షాలిటీ వద్దు, ఎవరు తప్పు చేస్తే అది చేద్దాం. మన వాళ్ళ తప్పున్నా మనం చెప్దాం, పక్కన తప్పున్నా పక్కన చేద్దాం. ఓకేనా? ఓకే, జై హింద్.